మీడియా మిత్రులకు అందరికీ నమస్కారం. నేను రెండే మాటలు మాట్లాడతా, ఎక్కువ మాట్లాడేది ఏం లేదు. నిన్నటి రోజు ఏదైతే రేవంత్ రెడ్డి మాట్లాడని తీవ్రంగా ఖండిస్తూ, ఈ రేవంత్ రెడ్డి అనేవాడు గతంలో తెలుగుదేశంలో ఉన్నాడు, తెలుగుదేశంలో ఉండి మరి చంద్రబాబు నాయుడు ఉన్నాడు, వెంబడి ఉండేవాడు. ఆయన బాడీ ఏమో కాంగ్రెస్ది, మైండ్ ఏమో తెలుగుదేశం. అది ఆయన కాంగ్రెస్ వాళ్ళు ఆయనను ఎందుకు తెచ్చుకున్నారో అర్థం కాకుంటుంది. ఎందుకంటే ఆయన ఎక్కడ కాలు పెట్టినా బొక్కే. గతంలో టీడీపీ నుండి ఆ పార్టీని బొందబెట్టిండు. ఇప్పుడు కాంగ్రెస్కి వచ్చి దీన్ని కూడా బొందబెట్టేలాగా ఉన్నాడు. కాంగ్రెస్ ఇతర నాయకులు ఆలోచించాలి, ఆయనను ఎందుకు పిసిసి ప్రెసిడెంట్ చేసిందని. ఒక మాట ఉన్నది, కుక్క మొరిగి బందకు దాడి తెచ్చినట్టు. కుక్క మొరిగితే మందంతా మరి దొంగలెత్తుకపోతారు. ఆ రకంగా ఇప్పుడు ఈయన మొరిగి కాంగ్రెస్ పార్టీని బొందబెట్టడానికే చేస్తున్నాడు. కాబట్టి కాంగ్రెస్ బలపడుతుంది అనేది ఉద్దేశం ఎక్కడ లేదు. ఎందుకంటే ఈయన చదువుకున్నాడా చదవలేదా, కనీసం మరీ దారుణంగా చెడ్డ మాటలు మురికి మాటలు మాట్లాడుతున్నాడు. సిగ్గుండాలి ఆయనకి ఈ మాటలు మాట్లాడడానికి. మొగతనం అనేది మాట్లాడతారు ఎవడన్నా? చదువుకున్న మనిషి మాట్లాడే మనిషి అది. కాబట్టి ఆలోచన చేయాలి. ఒక పిసిసి ప్రెసిడెంట్, గతంలో పిసిసి ప్రెసిడెంట్ చాలామంది ఉన్నారు, పెద్దలు చెప్తా ఉన్నారు. ఒక ఏదైతే పార్టీ పరంగా మాట్లాడాలి, అభివృద్ధి గురించి మాట్లాడాలి, సంక్షేమం గురించి మాట్లాడాలి. అందుకే నేను మరి కాంగ్రెస్ ఇతర పెద్దలకు చెప్తున్నాను, చాలా సీనియర్ పర్సన్ నిన్నది చెప్పారు, ఈయన మాట్లాడే తప్పు ఈయన ఒక్కడేనా చెప్పేది అని. ఏదైతే ఆయన మాట్లాడే విషయం ఏంటంటే, నేను అంటే టీడీపీ వదిలి ఈయన వచ్చిన తర్వాత గట్టిగా మాట్లాడి లేకుంటే బూతులు మాట్లాడితే పార్టీ బలపడుతుంది అనుకుంటున్నాడు. కానీ ఇప్పుడే చెప్పినట్లు పార్టీ బలపడదు, కానీ ప్రజలందరూ ఆలోచిస్తారు ఎవడు ఎటువంటి మనిషి అనేది. కాబట్టి నువ్వు ఈ హరీష్ రావుని కానీ, సీఎంను కానీ, కేటీఆర్ కానీ, ఇతరులు ఎవరైతే ఉన్నారో నువ్వు పార్టీ పరంగా మాట్లాడు, ఇండివిజువల్గా మాట్లాడద్దు. పెద్ద మనుషులు ఏదైనా మాట్లాడినా పార్టీ పరంగా మాట్లాడుతుంది తప్ప ఇండివిజువల్గా అటాక్ చేయడం అనేది చాలా దుర్మార్గమైన పని. కాబట్టి ఇంకా సిగ్గుండాలి నీకు. నోటు దొంగతనం చేసినోడు ఇంత నీచుండి వారి పార్టీలో చేసుకొని టీపీసీసీ ప్రెసిడెంట్ చేసారు. ఎంత దారుణమైన ఒక క్యారెక్టర్ ఉన్న మనిషిని తెచ్చుకోవాలి తప్ప ఎటువంటి క్యారెక్టర్ లేని మనిషిని తెచ్చుకొని వాళ్ళు ఆ పార్టీని భూనాశనం చేసుకుంటున్నారు. ఇప్పుడే మన మదన్ రెడ్డి చెప్పినట్టు నిజంగా కూడా వారు మాట్లాడిన మాటలు తీరిన మా పార్టీకి చాలా బలంగా కూరుతారని తెలియజేస్తూ ఇంతటితో ముగించుకుంటాం. ఓకే, ధన్యవాదాలు.